పదునేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందరం మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్సా కుమారుల యొద్దను ఉండెను. ఇప్పుడు యాకోబుకి యోసేపు తన వయసు చిన్నతనము వయసు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చారు కదా. అయితే ఇప్పుడు ఈ సహోదరులారా ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ రెండో అధ్యాయం కొంచెం లాస్ట్లో ఏంటంటే యాకోబుకి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, లేయా వాళ్ళిద్దరికి పెట్టిన కుమారులు. వీళ్ళందరూ కలిసి ఒక ఇంట్లోనే ఒక ప్రాంతంలో ఉంటున్నారు. వాటిలో ఈయన 11 మందితో పాటు ఈ 12 మంది చిన్నవాడు కూడా పెరుగుతూ ఉన్నాడు. ఈ పెరుగుతున్న క్రమంలో కొన్ని సంఘటనలు రాయించాడు, కొన్ని సంఘటనలు, ఎందుకంటే వాటి నుంచి మనం ఏదో ఒక విషయము నేర్చుకోవాలని. అయితే కింద చదువుకుందాం. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచూ ఉండెను. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? తండ్రి దగ్గర 12 కుమారులు ఉన్నారు. ఈ 12 కుమారులలో ఒక కుమారుడు మాత్రం చిన్నవాడు. ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ పొలంలో కానీ మేకలు మేస్తున్న సందర్భంలో కానీ తన అన్నలు ఏం చేస్తున్నారో అన్ని విషయాలు చెప్పట్లా. ఏ విషయాలు చెప్తుందంటే అన్నలు ఏవైతే చెడు చేస్తున్నారో, చెడు కార్యాలు చేస్తున్నారో, చెడు పనులు చేస్తున్నారో వాటన్నిటిని ఏం తీసుకొస్తున్నాడో తండ్రికి చెబుతున్నారు. ఏమని? నాన్న, డాడీ, ఈ 11 మంది నువ్వు అనుకున్నట్టు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు దుర్మార్గులు, నీచులు, మంచి పనులు చేయట్లా, వీళ్ళు పనికి మానులు నాన్న అని ఆ అన్నలు ఏ పనులైతే చేస్తున్నారో చెడు పనులు అన్నిటిని తండ్రికి చెప్తా ఉన్నాడు. చెడుతనం గురించి మనం కూడా చెబుతాం కదా. మనం చేసే పని దగ్గర 10 మంది ఉంటే 10 మందిలో ఒక వ్యక్తి తప్పు పొరపాటు చేస్తున్నాడు, మనం పోయి యజమాని దగ్గర చెబుతాం. పోయి ఇదిగో ఆమె చూడు ఎలా ఎంత తప్పు చేస్తుందో అని మనం ఏ విధంగా చెప్తామో ఆ చిన్న కుమారుడు కూడా అదే చేస్తున్నాడు. ఏమని? నాన్న, డాడీ, పాపం చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. మనం కూడా అంటే మనకు ఒకరంటే చాలా ఇష్టం. ఈ 11 మందిని ప్రేమించినట్టు ఈ ఒక్క కుమారునే ప్రత్యేకంగా ప్రేమించాడు పాపం తండ్రి. మనం కూడా అంతే. ఒక చిన్నవాడు లేదా మధ్యవాడు మొదటివాడు ఎవరినో ఒకరిని ప్రత్యేకంగా ఎంచుకొని బాగా ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం? మంచిగా ప్రేమిస్తాం. ప్రేమైన సోదరులారా, అయితే ఈ యొక్క కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, సైక్యత లేదు. ఎందుకు? అక్కడ గొడవ జరుగుతుంటే వాళ్ళు ఇక్కడ చెడు పనులు చేస్తుంటే తీసుకొచ్చి తండ్రికి చెబుతున్నాడు. ఇప్పుడు 11 మంది ఏమవుతారు ఇతనికి? ఇది నా తమ్ముడు అనుకుంటారా, శత్రువు అనుకుంటారా? వీడు ఎవడరా? మా నాన్నకి అడిగి పుట్టినాడు. వీడు మేము చేసే పనులన్నీ తీసుకుని మా డాడీకి చెప్తుంది అంటే శత్రువుగా చూస్తారు ఈ సహోదరులు. అంటే కుటుంబంలోని గొడవలు. అయితే కింద వచ్చిన చదవండి ఈ సహోదరులు. యోసేపు మరియు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులకి అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుటంగి ముసలతనంలో ఆ లాస్ట్ కుమారుడు జన్మించాడంట. అందుకంట చిన్న కుమారుడు అనేది ఎంత ప్రేమో, ఎంత ఇష్టం. ఏమండి, యాకోబు మోసగాడు అని పేరు పొందాడు కదా. ఎలా పేరు పొందాడంటే తల్లి తండ్రి వారికి ఉన్నారు కదా. ఈ తల్లి ఏమో యాకోబు కానీ ప్రేమించింది, తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమించాడు. వీళ్ళిద్దరూ ప్రేమించారు తల్లిదండ్రులు. కానీ ఇద్దరిని ఒక తల్లి ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు ఇద్దరిని ప్రేమించాలా. ఒక తండ్రి ఇద్దరు కుమారులు జన్మించారు, ఇద్దరికి సమానంగా ప్రేమించాలా. తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమించారు, తల్లి ఏమో
చిన్న కుమారుని ప్రేమించేసింది. దాని ద్వారా తండ్రి ఏమో పెద్ద కుమారుని ఆశీర్వదిస్తాను రా అని చెప్పాడు. చిన్న కుమారుడేమో నాన్న పెద్ద కుమారుడికి మొత్తం ఆశీర్వాదిస్తుంది, నువ్వు పోయి పెద్ద కుమారుడికి ఏవైతే చెప్పాడో నువ్వు అన్నిటిని చెప్పి నువ్వు ఆశీర్వాదాన్ని తీసుకో అని చిన్న కుమారుడికి తల్లి చెప్పింది సలహా. దాని ద్వారా పెద్ద కుమారుడు వేషములో తన ఆశీర్వాదాన్ని దొంగలించాడు తమ్ముడు. ఇప్పుడు ఆశీర్వాదాన్ని దొంగలించిన అంటే మోసగించి తీసుకొని వెళ్ళాడు. ఇది జరిగిన తర్వాత తన అన్న పగబెట్టుకున్నాడు. తన అన్న ఎక్కడ చంపేస్తాడేమో అని భయపడి తన తల్లిదండ్రుల నుంచి దూరంగా పారిపోయాడు. సోదరులారా, తల్లి ఎంతగానో ప్రేమించింది కుమారుని, ఆ తల్లిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు? మోసం చేశాడు. మోసగిస్తే నీ అనుకున్న వారు లేదా నా అనుకునే వారిని కూడా నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తే ప్రియ సోదరి. అలా వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. తన తల్లి తన తండ్రి ఏదైతే చేశారో మళ్ళీ అదే చేస్తుండే ఈయన, అదే చేస్తుండ. మనం కూడా అంతే కదా, కంపను తగిలించుకుంటాం, వదిలించుకుంటాం, మళ్ళీ అదే కంపను తగిలించుకుంటాం కదా. పాపం వదిలించుకున్నాడు, అన్నతో సఖ్యపడ్డాడు, బాగానే ఉంది అనుకును లేపు మళ్ళీ తన తండ్రి ఏదైతే చేశాడో, తన తల్లి ఏదైతే చేసిందో, ఒక కుమారుని ప్రేమించటం, ఇంకో కుమారుని కొంచెం ప్రేమించటం, అలా చేయటం ద్వారా అదే క్రమంలో మళ్ళీ ఇది వారసత్వ సంపద అనుకుంటాను. ఏమంట వారసత్వంగా అనుకుంటా. నాకు చిన్నతనంలో యేసు ప్రభువుని నమ్ముకుంటూ కొంచెం కోపం ఎక్కువ. నేను కోపపడితే ప్రతి దానికి మా వాళ్ళు అనేవాళ్ళు, మీ వారసత్వం అడగబడితేరా, ప్రతి వాళ్ళకి కోపమే, మీ నాన్న కోపమే, మీ తాత కోపం, ముత్తాత కోపమే, అందరి కోపమే, మీ వారసత్వాన్ని పట్టుకొని వస్తున్నావు అంటాడు. ఇంకొకటి ఉంది, ఆడపిల్లలు కొంచెం అలుగుతున్నంట. ఎవరైనా చిన్నదే అలిగినా సరే మీ వారసత్వం పట్టుకొని వస్తారాయా, ఎప్పుడు అలుగులే, మీ వంశం మొత్తం తెలియదా, అలుగుడే. చిన్న మాట అనగానే ఆడపిల్లలు అలిగేస్తారు. ఇది వారసత్వంగా వస్తుంది అన్నట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడైతే లేదు దేవుడి వల్ల. అయితే ఇది వారసత్వంగా అతను చూశాడో ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆ తండ్రి ఏం చేశాడో ఈ తండ్రి కూడా అదే చేస్తున్నాడు. ఏంటి? ఎక్కువగా ప్రేమించటం. ఎవరిని? కొడుకుని, కుమారుని. మనం కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి సోదరులారా. ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకో. నీకున్న ఇద్దరు కుమారులు, నీకున్న ఇద్దరు కుమార్తెలు వ్యత్యాసం చూపిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. వారు ఎందుకు తమ్ముని ద్వేషించారు? ఎందుకు అసహించుకున్నారు? తమ్ముడిని ఎందుకు అంతగా పగబట్టారంటే కారణము తన తండ్రి ఈ 11 మంది కంటే ఎక్కువగా ఇతన్ని ప్రేమిస్తున్నారు. దాని కారణము మళ్ళీ 11 మంది ఏ తప్పు అయితే చేస్తారో అవన్నీ తండ్రికి చెప్తా ఉన్నాడు. అందుకని తమ్ముడి మీద కోపం. ఎందుకు కోపము? తమ్ముడు అంటే ప్రత్యేకంగా కోపం ఏం లేదండి. ఎందుకు కోపం అంటే ఆ తమ్ముడు మంచివాడని కోపం. అర్థమవుతుందా? తమ్ముడు మంచివాడే, కానీ అన్నలు చేస్తున్న పొరపాట్లన్నీ తండ్రికి చెబుతున్నాడు. తమ్ముడేమన్నా చెడ్డవాడా? చెడ్డవాడు కాదు. కానీ ఈ అన్నలు గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిజంగానే మేము పొరపాటు చేశాం కదా, మేము తప్పు చేశాం కదా, అందుకే కదా ఈ తమ్ముడు అన్నకి చెబుతున్నాడు, నా డాడీకి చెబుతున్నాడు, నాన్నకి చెబుతున్నాడని ఆలోచన లేదండి. తమ హృదయాన్ని మార్చుకునే ఆలోచన లేదు. ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాలం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీతో మాట్లాడుతున్నాను. మనసు మార్చుకోవాలి. ఎందుకు? ఈ చెడు ఆ గురించి తండ్రికి చెప్తున్నప్పుడు అన్నలు ఇతని శత్రుగా భావించారు. నా మంచి కోసమే చెబుతున్నాడు కదా అని భావించలేదండి. వాళ్ళు పగబట్టేసుకున్నారు. మనం కూడా అంతే.
మన చెడు విషయాలు ఎవరైనా చెబితే మనం పగబెట్టేసుకుంటాం. నా గురించి నువ్వెవరు చెప్పించాను, అసలు నా గురించి నువ్వెవరు ప్రస్తావించడానికి, నా గురించి నువ్వు చెప్పడానికి నువ్వెవరు అని పగబెట్టేసుకుంటారు. తమ్ముడికి అన్నంటే ప్రేమ లేకనా? ప్రేమ ఉంది కాబట్టి తండ్రికి చెప్పాడండి. తండ్రికి చెప్తే ఆ తండ్రి అన్నలకు భయం చెప్తాడు, చెడు మార్గంలో పోకుండా ఉంటారని తండ్రికి చెప్పాడు. తండ్రి ఏమో సైలెంట్గా ఉండిపోయాడు. మరి ఆ 11 మందిని గద్దించాడా? 11 కుమారులను గద్దించి బుద్ధి చెప్పాడా? లేదు. ఈ రోజున చెడిపోతున్నారంటే కారణం ఏమిటి? తల్లిదండ్రులుగా మనము మన కుమారులకు ప్రేమించి వారికి భయమో చెప్పలేకపోతున్నాం. వాళ్ళు తప్పు చేస్తుంటే, పొరపాట్లు చేస్తుంటే వారికి చెప్పట్లా. సోదరులారా, ఈ మధ్యకాలంలో నేను ఊరికి వెళ్ళినా. అప్పుడు ఒక ఆమె వచ్చి నా కుమారుడి గురించి ప్రార్థన చేయ. నా కుమారుడు ఒకప్పుడు బాప్టిజం తీసుకున్నాడు, 1 సంవత్సరం బాగానే ఉన్నాడు, తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. నాకు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. అయ్యో, దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఇక బాగుపడతాడు నా కుమారుడు అనుకునే లేపు మళ్ళీ లోకంలో పోయాడు, లోకాశలో కలిసిపోయాడు. ప్రభా అని ప్రార్థిస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేయని చెప్పుకుంటాం. ఇలాంటి వారు అలాంటి వారంటే దేవుడి ప్రేమ పూర్తిగా రుచి చూడాల, దేవుడి రక్షణను బొత్తిగా అనుభవించరా. ఏదో అపాయం వచ్చింది, ఏదో ఆపద వచ్చింది, ఏదో రోగం వచ్చింది, ఆ రోగం నుంచి విడిపింపబడినావు, ఎమ్మటిని యేసు ప్రభువుని నమ్ముకున్నావు. ఈ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పాపము నిన్ను లాగుతూనే ఉంది. మళ్ళీ ఏం లాగుతుంది? పాపము. యేసుక్రీస్తు నమ్ముకుంటే నా పాపం ఉండకూడదు, ఎక్కడో లాగుతుంది. అందరూ పండగలకి పబ్బాలకి సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటారు. ఒక పక్క విను, నా డ్యాన్స్ చేయకూడదేమో. నేను యేసు ప్రతి ఆ వారం చర్చికి వెళ్తున్నా. ఎవరైనా చూసి నేను డ్యాన్స్ చేస్తే, చర్చికి వెళ్తున్నావా, నువ్వేం డ్యాన్స్ చేస్తావు అంటేమో. అది వెళ్ళకుండా ఉంటే మానేస్తే ఎగరొచ్చు అని తన కుమారుడు వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే తెలుసా? బైబిల్ పట్టుకొని నడవడానికి చాలా కష్టంగా, భారంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఈ యొక్క లోక ఆశలను అనుభవించాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు దీన్ని విడిచిపెడతారు, దీన్ని పట్టుకోరు. దీన్ని పట్టుకొని ఉంటే ఈ లోకాశలను జయించాలి, వాటిని అనుభవించడానికి లేదు. ప్రియ సోదరులారా, అయితే ఈ యొక్క తమ్ముడిని బాగా ద్వేషించారు. అసలు ఎందుకు ద్వేషించారు అంటే ఆ తమ్ముడు మంచివాడు కారణం వలనే. లోకము మిమ్మల్ని ద్వేషించినందుకు కానీ దాని క్రియల చెడ్డవని నేను చెప్పినందుకని ప్రభు అన్నాడు. యోహాను సువార్త 7:7. యోహాను సువార్త 7:7. లోకము మిమ్మల్ని ద్వేషించి నేరదు కానీ దాని క్రియలు చెడ్డమని నేను దాని గురించి సాక్షినిచ్చుతాను కనుక అని నన్ను ద్వేషించుతున్నది అని. లోకం మనల్ని ద్వేషిస్తుందా? ద్వేషించట్లా, అసహించుకోవట్లా. కానీ లోకము మిమ్మల్ని ద్వేషించిన నేరదు కానీ దాని క్రియలు చెడ్డమని నేను సాక్షి. ఇప్పుడు కుమారుడు, చిన్న ఆయన 12 మందిలో ఈ యొక్క 12వ వ్యక్తి చిన్న కుమారుడు. ఈయన మంచివాడా చెడ్డోడా? మంచివాడే కదా. మరి మంచివాడిని ఎందుకు ప్రేమించాలి కదా? ఆ 11 మంది హక్కును చేర్చుకోవాలి కదా. మంచివాడు కదా, కానీ ఎందుకు ద్వేషిస్తున్నారు? ఇతను మంచివాడు, అతను చెడ్డవాడు. ఇప్పుడు క్రైస్తవులను పడుతున్న మనం మంచివారమై ఉన్నా లోకము మంచిది కాదు. లోకంలో ఉన్నవారు మనుషులు మంచివారు కాదు. అందుకని మంచివారి మీద ఎప్పుడు పగ పెట్టుకుంటూనే ఉంటారు. ఎందుకు మనం అంటూనే ఉంటాం, ఎప్పుడు మంచోళ్ళకే కష్టాలు వస్తుంటాయి, మంచోళ్ళకే శ్రమలు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి అంటే ఆ లోకంలో ఉన్నవారు మంచివారు కాదు, వారి నుంచే మనకి కష్టాలు వస్తుంటాయి, వారి నుంచే మనకి శ్రమలు వస్తుంటాయి. ఎందుకు? వారు మనము మంచివారమని మన మీద పగ పెట్టుకుంటారు, మన మీద ద్వేషం పెంచుకుంటారు. అందుకే చాలామంది క్రైస్తవులేని మనం చాలా
ప్రేమ కలిగి సువార్త చెప్పేటప్పుడు మన మీద పగతో రగిలిపోతుంటారు ఒకడు. ఎవర్రా నువ్వు ఇక్కడికి వచ్చి చెబుతూ. మనం మంచివారమే, కానీ ఎవరు మంచివాడు కాదు. దేవుని ప్రేమ రుచి చూడని వ్యక్తి మంచివాడు కాదు. దేవుడు అంటే తెలియని వ్యక్తి మంచివాడు కాదు. సహోదరి సహోదరు, ఆ మంచివాడు ఒక కుమారుణ్ణి ద్వేషించారు. ఇప్పుడు కయ్యూని హేబేలు ఉన్నారు. మరి ఒక వ్యక్తి ఏమో మంచిగా దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తుండు, ఒక వ్యక్తి ఏమో నడవట్లేదు. ఇప్పుడు మంచివాడిని ఎందుకు ద్వేషించాడు? ఇతను మంచివాడని, తన క్రియల మంచివని, అందుకే కదా చంపాడు కదా. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఈ 11 మంది, వీడు మంచివాడు, వీడు నా డాడీ ఎక్కువ ప్రేమిస్తుండు, ఎక్కువ ఆదరిస్తుండు, మనం ఏదో చెడ్డోలమైనట్టు, వీడొక్కడే పవిత్రుడు నీతిమంతుడు అని తమ్ముడి మీద పగ పెంచేసుకుంటున్నాడు. ఈ సోదరి సోదరుడు, అరే నా తమ్ముడే అనే ప్రేమ కూడా లేదు. ఈ సోదరి సోదరుడు, కారణము ఏమిటి? ఈయన చేసిన కారణం తప్పు ఏమిటి? 12 మంది కుమారులను సమానముగా చూడలే, ప్రేమించలే. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే చెప్పాడా? చెప్పలా, గద్దించలా. నువ్వు తెలుసుకునే విషయం ఏమిటంటే, నీకున్న కుమారులను నువ్వు సమానముగా చూడాలి, ప్రేమించాలి. నువ్వు సమానంగా వారిని ప్రేమించగలిగితే వారందరూ ఐక్యత కలిగి జీవిస్తారు. ఈ సోదరి సోదరుడు, వారందరూ ఏ పొరపాటు లేకుండా, ఏ తప్పు చేయకుండా అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. కానీ నువ్వు వ్యత్యాసము చూపిస్తే ఏమండి, వారిలో వారికే పడదు, వారిలో వారికే పగ. వారిలో వారి అంటే ఒకరంటే పడదు, ఒకరు వెతుకుతున్నా ఓరవరు. వీడు నా తమ్ముడే కదా, కొంచెం వెతుకుతున్నాడు కదా, నాకు ఆపద వచ్చి ఆదుకుంటారులే నా తమ్ముడని భావన కూడా రాదు. వాడిని ఎక్కడ ఎదకుండా తొక్కేద్దామా అని చూస్తూ ఉంటారు. కారణము నువ్వు చూపిన ప్రేమ, నువ్వు చూపిన వ్యత్యాసము వారిద్దరి మధ్య పగగా మార్చేసింది. ఒకసారి ఆలోచన చేయి. నీ కుమారుల మధ్య సైక్యత కలగాలంటే నీ కుమారులను కుమార్తెను సమానముగా చూడాలి, ప్రేమించాలి. నీ కుమారుల సాక్ష్యం ఇవ్వకూడదు. ఏ సాక్ష్యము? ఇదిగో మా అమ్మకి నేను కదా, మేము 2 కుమారులు పుట్టాం కదా, మరి నన్ను ఎక్కువగా తక్కువగా ప్రేమించి పెద్దవాడిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఒక్కోసారి అంటారు కదా మన భార్యలు కానీ మన భర్తలు కానీ, నిమ్మ కడుపునే కదా నువ్వు పుట్టింది, నువ్వు పెద్దదానివే కదా, ఫస్ట్ నువ్వే కదా పుట్టింది, మీ చెల్లెల్ని ఎందుకు ప్రేమిస్తుంది ఎక్కువ? ఏ కొనిచ్చినా కానీ మొత్తం తీసుకుని మీ చెల్లెలకే ఇస్తుంది అంటారు కదా. లేకపోతే నువ్వు కూడా చిన్నదానివైనా కానీ నువ్వు కూడా మీ అమ్మ గడుపులేక పుట్టింది, అన్నీ తీసుకుని మీ అక్కకే ఎందుకు ఇస్తున్నారు మిమ్మ అని అంటారు. ఎందుకు? మీ అమ్మ ప్రేమ వ్యత్యాసము చూపింది. అప్పుడు నీకు అనిపించింది, నిజమే మా అక్కని మా అమ్మ ఎక్కువగా ప్రేమిస్తుంది, మీ అక్క మీద పగ పెట్టేసుకుంటాం ముందు, మీ అమ్మ మీద ఏమో కానీ నువ్వేమంటావు? ఎప్పుడు అమ్మ నీకే ఇస్తుంది, డబ్బులు ఇచ్చినా ధనం ఇచ్చినా ఏమిచ్చినా ప్రేమను కూడా నీకే పంచుతుందని నువ్వు పగ పెంచేసుకుంటావు. ఎవరి మీద? మీ అమ్మ మీద. అలాగే తండ్రి అయితే తండ్రి మీద, కూతురు అయితే కూతురు మీద. ఈ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేసి, ఒకవేళ నువ్వు తండ్రివి లేదా తల్లివి అయితే నీ కుమారులను నీ కుమార్తెలను సమానముగా చూడాలి. చూడకపోతే ఏమవుతుంది? నీ కుటుంబంలో గొడవలు. ఎందుకు గొడవ వస్తుందంటే తెలియదు. ఎందుకు? అరే మీ ఇద్దరి మీద గొడవ ఎందుకు అయితే చిన్న విషయాలకంటే తెలియదు. నువ్వు గమనించుకోవట్లా ఏంటి? నేను ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమించటం బట్టి వీరికి గొడవ వస్తుందని నువ్వు గమనించుకోవటంలా. అది గమనించక ఈ చిన్న విషయానికి మీరు ఎందుకు కొట్టుకుంటారు, ఈ చిన్న విషయానికి గొడవ ఎందుకు పడతారని అనుకుంటాం తప్ప మనం ఒకరి మీద ఎక్కువగా ప్రేమ చేపిస్తున్నాం, అందుకే కాబోలు ఈ గొడవలు వీళ్ళిద్దరి మధ్య వస్తున్నాయని నువ్వు ఆలోచన చేయట్లేదు. ఈ సోదరి సోదరులు
ఈ రాత్రికాల ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కుమారులను నీవు ఇద్దరును లేదా ముగ్గురు లేదా నలుగురు ఎవరున్నా సరే వారిని సమానంగా చూస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాడు. నువ్వు సమానంగా వారిని ప్రేమిస్తున్నావా? యాకోబు గారైతే ముసలితనంలో పుట్టాడంట. ఈ కుమారుడు బాగా ప్రేమక్కుగా ముసలితనంలో పాపం ఎత్తుకొని తిరిగాడేమో ఆ కుమారుడు, చిన్న కుమారుడే. అంతగా ప్రేమించేసి ఒక అంగీనే తీసుకొచ్చాడు. ప్రేమించేసి విచిత్రమైన అంగి అంట, ఎవరికి లేని. ఈ టైలర్ కొడతాడు చూసినావు, టైలర్లో అందరూ రకరకాల గొడ్లు తీసుకొచ్చేస్తే ఆడొక ముక్క కత్తిరించి మొత్తం చొక్కా చేసినట్టు పుట్టినట్టు ఉంటుంది. రంగురంగులకు మెరిసిపోద్ది. అంటే ఒక వ్యక్తి తీసుకొచ్చిన గొడ్డుని సగం తీసుకొని పుట్టితే ఇది నా గొడ్డుగానా అని అంటారేమని కొంచెం ముక్క కలిపి ఒక చొక్కా వేసినట్టు ఇతను కూడా విచిత్రం అంట. అదొక విచిత్రమైన అంగి అంట. మనకు అది చూసినప్పుడు టైలర్ అలాంటి చొక్కా చూసినప్పుడు మనకు కూడా ఇదేంటి విచిత్రం పుట్టినరు అయితే అనిపించింది కదా. అలాగనే ఇతను కూడా విచిత్రమైన అంగిని కుమారుడికి ఇచ్చిందంట. చిన్న కుమారుడికి ఇచ్చారంట. తల్లిదండ్రులు నాకు కొన్ని విషయాల్లో నేను కొన్ని ప్రాంతంలో చూసిన. ఎలా అంటే ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకో, భూమి కానీ స్థలం కానీ పంచేటప్పుడు పెద్ద కుమారుడికి కొద్దిగా ఎక్కువ ఇస్తారంట. ఎందుకు అర్థం కాదు నాకు. పెద్ద కుమారుడికి కొద్దిగా ఎక్కువ ఇవ్వాలంట. ఇది ఎక్కడ రూలు నాకు అర్థం కావట్లా. సమానంగా పంచితే ఏమంట ఎక్కువ ఇవ్వాలని రూలు ఉంది. ఇది పెట్టుకుందేగా అక్కడే అర్థమవుతుందండి. పెద్ద కుమారుని కొద్దిగా కొంచెం ఎక్కువగా ప్రేమించినట్టు. మరి మీకు తెలుసో తెలియదు, నాదే లేదు. కొంచెం ఎక్కువ ఇవ్వాలంట. ఎందుకు వాడు పెద్దోడురా, తల్లిదండ్రులు చూస్తాడో తెలియదు కానీ కొంచెం అయితే ఎక్కువ ఇవ్వాలంట. పాపం చిన్న కుమారుడు ఏం చేసిందండి అంటే సెకండ్ పుట్టడమే అన్యాయమా? అక్కడ అనుకుంటాడు, ఇదేంటి నేను మొన్న తర్వాత నేను పుట్టాను కదా, ఈడేందుకు ఒక ఎకరంన్నర అంటే 3 ఎకరాలు ఉందనుకో, కొద్దిగా ఎక్కువ తీసుకుంటాడు. ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ బట్టి అంత ఎక్కువ తీసుకుంటాడు. నేను సమానంగా పంచవచ్చుగా, నేను మా అమ్మ కడుపునే పుట్టింది అని అనుకుంటాడు కదా. ముందు పెడితే నాకంటే ఎక్కువ తీసుకోవాలా అని ఆలోచన వస్తుంది ప్రియ సోదరి సోదరుడా. కాబట్టి నువ్వు ఏది తెచ్చినా వారికి సమానంగా ఇవ్వాలి. ఒకవేళ నువ్వు సమానంగా ఇస్తున్నప్పుడు నాకు వద్దు అని తన నోటితో అన్నప్పుడు మాత్రమే సర్లయ్యా అబ్బాయి వద్దంటులే నువ్వు తీసుకో అనే మాట రావచ్చు. కానీ నీ అంతటా నీకు వద్దులేరా, నీకు అది ఉంది కదా, నీకు ఇది ఉంది కదా, నీకు సరిపోద్దులే, ఇది పెద్దోడికి ఇద్దాం, ఇది చిన్నోడికి ఇద్దాం అని ఆలోచన రాకూడదు ప్రియ సహోదరి సహోదరుల. ఇలా వస్తే ఏమవుతుంది? నీ అంతటా నీవే మీ ఇద్దరు కొడుకుల్ని కొట్టుకొని సావండి, కొట్టుకొని సావండి అని నువ్వు అందరికి నీవే చెబుతున్నావు ప్రియ సహోదరి సహోదరుల. ఇంకా 4వ వచనం. ఏంటంట, తన తండ్రి చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమించటం బట్టి నాన్న ఎలా ఉన్నావు ఏంటంట, అలా అర్థం కాల. నాన్న ఎలా ఉన్నావు అని అడగటం కూడా, అరే ముసలోడే మంచం మీద ఉన్నాడే అడుగుదా నాన్న బాగున్నావా, ఆరోగ్యం ఎలాగుంది అని అడగటానికి కూడా మనసు రాట్లా కదా. నువ్వు ఇలా వ్యత్యాసం చూపిస్తే రేపు రోజులు నువ్వు మంచాన్ని పడ్డావు అనుకో, నువ్వు చిన్న కుమారుడిని బాగా ఎక్కువగా ప్రేమించినావు అనుకో, పెద్దోడు వచ్చి అంటాడు, అసలు పలకరీయడు. ఏదో నలుగురు ఏమన్నా అనుకుంటారేమని వచ్చి అలా చూసిపోతాడు. అమ్మ బాగున్నావా, ఎలాగ తింటున్నావా అని అడగడు. ఎందుకు? అనుకుంటాడు నువ్వు ఎక్కువ వాడినే ప్రేమించును కదా, వాడినే ప్రేమించలే ఎందుకులే అమ్మా అని ఆ మనస్సు కూడా రాదంట. అంటే అంత కఠినంగా అయిపోతుంది నువ్వు చూపిన ఆ ప్రేమ. ఏమండి, ఈ 11 మంది అంటే అతను కూడా ఇష్టమే తండ్రికి, కానీ ఎక్కువగా ప్రేమించాడు చిన్న కుమారుడికి.
కిందకెళ్తే ఆ 11 మందికి మేకలు గొర్రెలు వాటిని కాస్తుంటే ఈ చిన్న కుమారుడికి అరే ఈ 11 మంది అక్కడ పొలంలో ఉన్నారు, వారికి అన్నం తీసుకో అని చెప్తుంది. నేను ఈ 11 మంది ప్రేమిస్తేనే కదా పోయి తీసుకెళ్ళింది. 11 మందిని తండ్రి ప్రేమించాడు, కానీ ప్రేమించాడు కాబట్టే ఈ చిన్న కుమారుడికి అక్కడ అన్నలు ఉన్నారు, వారి కోసం అన్నము తీసుకెళ్ళు అన్నాడు. కానీ అతను చేసిన పొరపాటు ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రేమించాడు పాపం. ఆ అంగీ కుట్టేది 12 మందికి అంగీ కుట్టొచ్చుగా, ఆ 12 మందికి ఇవ్వచ్చుగా. మరి డబ్బులు లేవు ఏమో తెలియదు, కానీ మనం కూడా అంతే కదా, డబ్బులు లేకనో మరి దేనికో తెలియదు. మనకు కూడా అంతే, డబ్బులు కొంచెం తక్కువని అనుకో, చిన్నోడికి ఎందుకు లేదు పెద్దోడికి కుట్టిద్దాం సర్దుకుంటుంటే అని ఆలోచన కలిగి ఉంటాం. అప్పుడు అవి అర్థం చేసుకోరు కుమారులు, అవి అర్థం చేసుకోరండి. అర్థం చేసుకోక ఆ మమ్మీకి చిన్నోడంటే చాలా ఇష్టం, అందుకే కుట్టించింది, నేనంటే ఇష్టం లేదు మమ్మీకి అని అనుకుంటారు. అసలు డబ్బులు ఉన్నాయి ఆ లోవ ఆలోచన లేదు. ఇంకా మమ్మీ కాడ నిజంగానే డబ్బుల్లో పట్టుకుంటా, అందుకే సరే చిన్నోడు కుట్టించిందేమో నేను సర్దుకుంటాను అనుకున్నేమో నా ఆలోచన రాదు. ఇంకా అలా ఆలోచన రాకుండా ఏం చేసుకుంటారు, నా చిన్నోడి మీద పగ పెట్టేసుకుంటాడు. చిన్నపిల్లగాడు కూడా ఎక్కువ ప్రేమించాడు తండ్రిని, తప్పేం లేదు. కుమారులు తండ్రిని ప్రేమించాలి, తప్పు లేదు. కానీ అది ద్వేషంగా ఎలా మారుతుందంట, మనము మన కుమారులను సమానంగా ప్రేమించకపోతే మిగతా వారు మనల్ని ద్వేషిస్తారు. మిగతా కుమారులు ఒకసారి ఆలోచించండి, నీకు ఎవరంటే ఇష్టం? 2 కుమారులు ఉన్నారు, నువ్వు 2 కుమారులలో నీకు ఎవరు ఇష్టం అంటే నువ్వు ఎవరి పేరు చెబుతావు? నాకు 2 సమానమే ప్రభా అని చెబుతున్నా, నేను 2 సమానంగా ప్రేమిస్తానని చెబుతున్నా. ఒకవేళ ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలు ఉండి 2 మగపిల్లలు కానీ ఒక మగపిల్లగాడు ఉండనుకో, మనం ఏం చేస్తామంటే ఆడపిల్లలు ప్రేమించం. కుమారుడు వంశోద్ధారకుడు, వంశాన్ని ఏళ్తాడు కదా, ఉద్ధరిస్తాడు. నేను చస్తే పూడ్చేది వాడే, నేను చస్తే పాడి మోసేది వాడే అనండి. నా సంపద మొత్తం వాడికి వెళ్ళాలని వాడినే ప్రేమిస్తాం. ఇంకా కుమార్తెలను వదిలేస్తాం, పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళే బ్రతికేస్తారులే అని వాడిని ప్రేమించాం. రేపటి దినాన నీ కుమారుడు నీకు పాడి ఎత్తుకోకపోతే, రేపటి దినాన నీ కుమారుడు నాన్న నువ్వు నాకేం చేయలేదని వాడు పారిపోతే, వాడు నిన్ను పట్టించుకోకపోతే ఆ కుమార్తెని నిన్ను ఉద్ధరించేది. హల్లెలూయా. ఆ కుమార్తెలనే నేను నా తండ్రికి నేను ఉన్నానని నిలుస్తారండి. ఎలా చూడాలా? ఈ సమాజంలో చాలా జరిగినాయి. కడుపును పుట్టిన కొడుకులే వదిలేసి తండ్రిని వదిలేసిపోతే, మా నాన్నకి మేమున్నామని కుమార్తెలు వచ్చి సహాయం చేసిన వారు చాలామంది ఉన్నారు. ఈ రోజున కుమార్తెలు పుడితే దరిద్రం కొట్టిది పుట్టింది అనే వారు ఉన్నారు. ఈ రోజున కుమార్తెను, నాకు 3 కుమార్తెలు, నీకు ఎంతమంది పిల్లలంటే 3 కుమార్తెలు అని చెబుతారు. అయ్యో అంటారు. ఈ నోట్లో మట్టి పడ ఏమిరా మాటలు, అయ్యే మంచి మాటలు రావా? అయ్యో అంటే ఏంది? మా పిల్లలు చంపుకోమంటావా? అయ్యో ఏందిరా అయ్యో? పిల్లలు లేక ఎంతోమంది అలమటిస్తున్నారు, ఏడుస్తుండ్రు. అలాంటి నాకు దయతలిసి దేవుడు బహుమానం 3 పిల్లలు ఇచ్చిందండి. నీకు ఎంతమంది కుమార్తెలు అని చెప్తే నేను 3 కుమార్తెలు ధైర్యంగా చెబుతుంటే నా ధైర్యాన్ని కూడా నిరుత్సాహపడుతున్నాడు. అయ్యో అంట అయ్యో అయ్యో. నాకైతే 2 జరబుద్ది, నాకు అంత కోపం వద్దండి. అయ్యో అంటాడు. ఈడేనే నాకు 3 కుమార్తె నేను పెంచి పోషించలేను, నాకు డబ్బు అయ్యా, నేను వాడి పాదాల మధ్య బతిని అనుకున్నట్టు అయ్యో అంటాడు. నానికి లేని బాధ వాడికి ఎందుకు? కత్తికి లేని దొరద వాడికి ఎందుకు అంటారు? చూసినావు, నేను శ్రమ పడేది, నేను కష్టపడేది, నా కుమార్తెలు పెంచి పోషించేది, వారికి వివాహం చేసేది నేను. నాకు లేని బాధ వాడికి ఎందుకు? అసలు అర్థం కాల. సమాజంలో ఇలాగనే దరిద్ర కొట్టి చాలామంది ఉన్నారండి. కుమార్తె పుడితే చాలు ఏదో దరిద్రం, కుమార్తె పుడితే చాలు వెట్టి చాకరీ చేయాలనుకున్నట్టు.
కానీ వారే మనకి ఆశ్రయం. ఎందుకంటే రేపటి దినాన మన కడుపును పుట్టినీడు అన్నం పెడతాడో లేదో తెలియదు, అని ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ కుమార్తెకి మటుకు మన మీద ప్రేమ ఉంటేనే. అందుకే కాబోలు నాకు కుమార్తెనిచ్చిండు. అయినా నీ కడుపున కుమారుడు పుడుతూ వాడు నిన్ను చూడడో తెలియదు, కానీ ఇదిగో నీ కుమార్తెను ముగ్గురిచ్చిన వారు నిన్ను ఖచ్చితంగా చూసుకుంటారు అని ఇచ్చి ఉంది. ఈ సహోదరి ఒకసారి ఆలోచన చేసుకో. నేను కూడా ఎక్కువగా ఇద్దరు కుమార్తెలు పెట్టినప్పుడు ఇంకొక కుమారుడు పుట్టుంటే చాలే, ఇంకొకడు కుమారుడు పుడతాడులే అని అనుకున్నా. కానీ దేవుడు అలా చేయలేదు. ఇదిగో నేను ఇలాగనే పుట్టకముందే బాధపడుతున్నా. ఇలా అందరు వచ్చి మూడోసారి కూడా కుమార్తె పుట్టిద్దాము ఇదే చెబుతున్నారు. అయ్యో ఇద్దరా మరి 3సారి గురించుకున్నారే మరి ఎట్టా అని అంటే మా ఆవిడ బాధపడటం, నేను బాధపడతాను. ఆల్రెడీ 2 కుమార్తెలు పుట్టిర్రు, అప్పటికే సగం చంపేసిరు మమ్మల్ని. అయ్యో అని అయ్యో మరి 3ఓసారి మళ్ళీ మరి అబ్బాయి పుడతాడు, అమ్మాయి పుడతాడు. మాకు ఇంకొక దిగులైందండి. ఈ దిగులు పడుతుంటే చిన్నకి ఇలా మొత్తగాడుకుని ఇలా పండుకొని ఉన్నా ఎట్లా ప్రభు అని. అప్పుడు పుట్టలేదు. అప్పుడు చిన్న స్వరంలాగా ఏదో వినపడదు. ఏమనంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఆడపిల్ల పుట్టిద్ది, మళ్ళీ ఆడపిల్ల పుట్టిద్ది. ఈ ముగ్గురు ఒక నగరానికి చక్కబడి మూల స్తంభాలుగా అవుతారు, ఎందుకు భయపడుతున్నావు అనే స్వరం ఏర్పడిందండి. ఆ స్వరం ఏర్పడ్డ తర్వాత నేను ధైర్యంగా ఉన్నాను. ఆ తర్వాత 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. నేను అనుకుందే దేవుడి స్వరం ఆల్రెడీ వినపడింది కదా, ఆడపిల్లే పుట్టింది అనుకున్నా కదా. నేను భయపడలా. మా ఆవిడ వచ్చిన తర్వాత ఇంకా ఏడుస్తూ ఉంది. నువ్వు చూసే వాళ్ళందరేమో అది నీకు బాధ లేదారా, నీకు దుఃఖం లేదారా, 3ఓసారి కూడా ఆడపిల్ల పడది, కొంచెం కనీసం ఏడవారా అంటారు. ఎందుకు ఏడవాలి? ఆయన చిత్తం జరిగించడానికి మనం తలవంచాలి. నేను అప్పుడు చెప్పిన మా మిస్సెస్ ఏమని, యేసుప్రభు ఏదోనో తాకులోకి వెళ్ళాడు కదా, అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆయనకు దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది, శ్రమ వచ్చింది. ప్రభువా దేవా నీ చిత్తం అయితే దీన్ని తీసేయి అని ఏడ్చాడు. కానీ ఒక మాట అన్నాడు, నీ చిత్తము నెరవేరినప్పుడు జరిగించు. మళ్ళీ దాన్ని ఏదో మనకి మేలు కలగటం కోసం ఇలా చేయి ప్రభు, ఇలా చేయి కాదు. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తం ప్రకారం నడవాలి తప్ప ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థన చేయాలి. నీ చిత్తం ఏంటో నా ఎడల జరిగించు ప్రభు అనాలి తప్ప మన చిత్తం నెరవేరాలనుకుంటున్నాం మనం. ఏంటి మన చిత్తం, నా కుమారుడు పుట్టాలి, నా కుమార్తె పుట్టాలి, ప్రభు అసలు నీ చిత్తం ఏమున్నది, అది జరిగించు ప్రభు అని అడగం మనం. అడుగుతావా నువ్వు? ప్రభా నా జీవితంలో నువ్వేమనుకుంటున్నావు అది జరిగించు అని అంటున్నావు అని ప్రార్థన చేస్తున్నావు. అసలుకి ప్రార్థన చేయం. మనం ఏమనుకుంటాం, మేఘాల్లో తేలిపోవాలి అంటే అంత శ్రమలు రాకూడదు, కష్టాలు రాకూడదు, ఈజీ అయిపోవాలి. ఇప్పుడు అన్ని మెట్రోలు వచ్చినాయి కదా, ట్రాఫిక్ లేకుండా ఎక్కడెక్కితే అక్కడ దిగాలి. అంటే ఈ లైఫ్ జర్నీ కష్టాలు లేకుండా సుఖాలు లేకుండా మంచిగా బ్రతకాలి. అసలు శ్రమలు లేకుండా క్రైస్తవం లేదు. అలాంటి శ్రమల్ని నువ్వు వద్దు అంటున్నావు అంటే నువ్వు మూర్ఖురాలివే. శ్రమల కొలిమిలోనే మనం పెరిగితేనే అప్పుడు అసలు బంగారం ఏంటో తలలా సువర్ణంగా మార్చబడతావు. అలాంటి శ్రమలనే వద్దనుకుంటామంటే నువ్వు క్రైస్తవరాలవు కాదు. సోదరులారా, ఇంకా 1 కొరింథీ రాసిన పత్రిక 11:18 నేను కొంచెం చెబుతానండి. ఇది చాలా టాపికే. ఈ అధ్యాయం మొత్తం వచ్చే వారం ఇంకొంచెం సగం ఉంది కదా, ఆ సగం మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. ఈ చరిత్రని మనతో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది. మీరు పిల్లలు మంచిగా ఉంటే మీకు కూడా చాలా విషయాలు అర్థమవుతాయి అన్నమాట. మొదటి సంగతి ఏమనగా, మీ సంఘమందు కూడినప్పుడు మీలో కక్షగా కలవని వినుచున్నాను, కొంత మటుకు అవి నిజమని నమ్ముచున్నాను అని చెబుతున్నాను. ఇప్పుడు వరకు మనం కుటుంబంలో గొడవలే చూసాం. ఎక్కడ చూసినా
కుటుంబం గొడవలే చూసాం. ఈ పౌలు గారైతే ఏకంగా మీ సంఘంలోని గొడవలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, తార్పణ్యాలు ఉన్నాయి, ఒకరంటి వరకే పడదు అంటున్నాయి అని చెప్తా ఉన్నాడు. సంఘంలో కూడా కొంచెంమంది పడదంట, కానీ ఇక్కడికొచ్చి ప్రభా అంటారు. ఏమంటారు? ఒకరంటి వరకు పడదు. ఎల్లయ్య కంటే మల్లయ్యకి పడదు, సుబ్బమ్మ కంటే లక్ష్మమ్మకి పడదు, ఏసమ్మ కంటే ఏసయ్యకి పడదు. ఏంటంట? ఒకరంటే ఒక పడదు, కక్షలు. ఈ మధ్యకాలంలో కుటుంబ ప్రార్థన పెట్టినాను పల్లెటూర్లలో ఉంది. కుటుంబ ప్రార్థనకి అందరినీ పిలుస్తారు, వస్తారు. కొంతమంది వెరైటీగా ఉంటాయి. ఒక ఊర్లోనే 2-3 సంఘాలు ఉంటాయి అన్నమాట. వీళ్ళు ప్రార్థన పెట్టుకుంటూ వాళ్ళు రారు, వీళ్ళంటే పడదు. ఎందుకు అంటే కక్ష. వాళ్ళు ఆ సంఘానికి పోతా, నేను ఈ సంఘానికి పోతా. దేవుడి కాడ కూడా ఇదేనండి వ్యత్యాసమే. లేదు వాళ్ళకి మాకు చిన్న గొడవ ఉంది, వారంటే మాకు లేదు. కానీ సంఘం మటుకు ఒకటే సంఘం, సంఘం మటుకు ఒకటే సంఘం. ఒకే సంఘానికి వస్తారు, ఒకే కాడ కూర్చుంటారు, కానీ మాట్లాడుకోరు. కక్షలు. వీళ్ళు కుటుంబ ప్రార్థన పెడితే వీళ్ళు రారు, వీళ్ళు కుటుంబ ప్రార్థన పెడితే వాళ్ళు రారు. ఎందుకు? కక్షలు. సంఘంలో కక్షలు ఉన్నాయంట. పౌలు గారు ఎంత బాధతో చెబుతున్నాడండి. ఇలాంటి కక్షలు, ఇలాంటి బాధలు, ఇలాంటి ఉంటే వాటిని మానుకోమని సెలవిస్తున్నాడు ఈ సోదరి. అందుకనే 1 యోహాను పత్రిక 2:11 తన సహోదరులను ద్వేషించువాడు చీకటిలో ఉండి, చదవండి 1 యోహాను పత్రిక 2:11 తన సహోదరును ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగు చేసింది కనుక తాను ఎక్కడికి పోవునో తెలుసా? వాడికి చీకట్లో వెళ్తా ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎక్కడ ఏ కొంత ఉంటుందో తెలియదు. ఎందుకు? తన సహోదరుని ద్వేషించాడు. ద్వేషించేవాడు ఎక్కడ అంటాడంటే చీకట్లో నడిచేవాడు అంట. దానికి గమ్యం తెలియదు, దారి తెలియదు, ఏం తెలియదు. అంటే నీ సంఘానికి వచ్చే ప్రతి వారు నీ సహోదరులే కదా. ఒకవేళ నీ సహోదరుల మీద సహోదరి మీద నువ్వు కక్ష పెట్టి పగబెట్టుకుని ఉన్నావనుకో, నువ్వు చీకటిలో నడుస్తుంది. నీకు గమ్యం తెలియదు. గమ్యం అంటే ఏంటిది? పరలోకము, యేసుక్రీస్తు గమ్యము. ఆ గమ్యము నీకు తెలియదు. ఆ గమ్యము వెళ్ళే మార్గం కూడా నీకు చీకటిగా అయిపోతుంది. ఆ చీకట్లో నువ్వు గమ్యాన్ని చేర్చుకోలేవు. నువ్వు వెలుగు మార్గంలో వెళ్తేనే నువ్వు గమ్యాన్ని చేరుకోగలుగుతావు. కానీ నువ్వేమో చీకట్లో ఉండి నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను ప్రభా అని నడుస్తూ ఉంటావు. ఆ గమ్యం ఎక్కడికో తీసుకెళ్ళింది. పాప నల్ల బట్టలు వేసుకుని ఉంటాడు, వాడికి ఆడికే తీసుకెళ్ళింది కదా. మనకు అన్ని బాగా ఇష్టం వాడంటే. నల్ల బట్టలు వేసుకుని ఉంటాడు కదా, ఒళ్ళు మొత్తం నలిపే కదా. నేను అంటుంది అది కాదు. మనం వాడికి వేస్తాం ఆ డ్రెస్సు, వాడిని పోల్చుకుంటాం. ఆ నల్ల బట్టలోడు సాతాను గాడు నల్ల బట్టలు వేసుకోవటం తప్పు కాదు. మన బ్రతుకు చీకటి కాకుండా ఉంటే చాలు. ఎలాంటి రంగు బట్టలు వేసుకున్నది కాదు ముఖ్యం, మన హృదయంలో చీకటి ఉండకుండా ఉండాలి. కొంతమంది ఎవరు పాస్టర్ అని ఇక్కడ నల్ల చొక్క వేసుకుని ప్రసంగం చేస్తుంటే కింద కామెంటు, అసలు నువ్వు పాస్టర్వేనా? నల్ల బట్టలు వేసుకుని ప్రసంగం చేస్తున్నావు అంటాడు. అది సాధారణ గుర్తు. నల్ల బట్టలు వేసుకుని ప్రసంగం చేయకూడదా? నల్ల బట్టలు వేసుకొని వాక్యం చెప్పకూడదా? ఎందుకంటే సింబాలిక్ అంట. ఇది సాధారణంగా గుర్తు. మన దరిద్రం కొట్టు ఎవరు ఏంటంటే ఈ కరుణామయుడు ఈ కొన్ని సినిమాలలో నల్ల బట్టలు వేసుకొని చూపించింది. ఇది బాగా నాటుకొని పోయింది. అసలుకి సాతాను గాడు ఎవరు? దేవుని దూతగా, దేవుని ఒకప్పుడు ఆరాధించినోడేగా, అందం కలిగినోడేగా కదా. అలాంటి దైవ దూత లేకపోతే ఆ సాతాను ఒకప్పుడు ఎలాగుండేది? దూతలాగుండేది కదా. దూత నల్ల చొక్కా వేసుకుందా, నల్ల రంగు వేసుకుందా, రెక్కలుండి ఎంతో అందంగా ఉండేది. అలాంటి అందంగా ఉన్నదాన్ని అంద వికారంగా కావటానికి కారణం ఏంటి? దాని స్వభావము. దాని స్వభావం వల్ల ఆ రంగు ఇచ్చేసిను. ఒకవేళ నిలబడి మనం ప్రసంగం చేసేటప్పుడు నా స్వభావం బాగోకపోతే ఆ స్వభావానికి నువ్వు ఇవ్వాలి రంగు.
ఇదిగో నీలో చీకటి ఉంది అని. అంతేగాని నల్ల బట్టలు వేసుకున్నావు నువ్వు సాతాను సంబంధం అనడానికి వీలు లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు విలువైన మాట ఒకటి చెప్పాలనుకుంటున్నా. కుర్రోళ్ళు మీకే. ఎందుకంటే నాకున్నదే కొద్ది సమయం నాయన. ఆ కొద్ది సమయంలోని వీళ్ళకి విలువైన సమాచారం అందించాలి. నేను చెబుతున్నా, విలువైన మాటలే మీకు అందించాలి. నా ఇంట్లో కుటుంబంలో జరిగిన, బజార్లో జరిగిన అన్ని వ్యవహారాలను తీసుకొచ్చాడు పెట్టిననుకో, రేపు సంఘానికి ఎవరు రారు కదా. మీరు నేను ఈ విలువైన సమాచారం, కొద్ది సమాచారం నేను వీళ్ళకి చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వింటున్నప్పుడు మీరు లొడలలో వాగుతుంటే వాళ్ళకి అర్థం కాదు, మీకు కూడా అర్థం కాదు. వాళ్ళకి అర్థం కావాలంటే మీరు సైలెంట్గా ఉండాలి. మీ స్కూల్లో మీకు టీచర్ చెప్పిందో లేదో ఇప్పుడు నేను చెబుతున్నా. మళ్ళీ తప్పైతే నాకు క్షమించండి. మీ మీద ప్రేమ లేక కాదు, మీ మీద ప్రేమ ఉంది కాబట్టి జాగ్రత్తగా విని నేర్చుకుంటారు. లాస్ట్ అండ్ ఫైనల్గా జస్ట్ 2 minutesలో అయిపిస్తా. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 ఇది ఒకటి చదివి మనం చిన్న పాట పాడుకొని వాయిద్యం వాయించుకొని కానుక వేసుకొని మనము అలా సాగి పోదాం. సరేనా? మొదటి యోహాను పత్రిక మనము కయ్యూరు వంటి వారమై ఉండరాదు. వారు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కయ్యను స్వభావం వంటి వారు మనం ఉండకూడదంట. పాప ఈ 11 మంది కూడా అంతే ఉండరు కదా. కయ్యను స్వభావమే. ఎందుకు? తమ్ముడి మీద పగబట్టారు. అరే మన తమ్ముడు కదా, మనతో పాటు పెరిగింది కదా నా ఆలోచన. కయ్యను కూడా లేదు అసలుకి. మన ఇద్దరమే కదా భూమి మీద ఉంది, మా తల్లిదండ్రులు మేము ఇద్దరమే కదా తిరుగుతున్నాం, ఏది చేసిన కష్ట సుఖాలు మేము తోడయ్యి ఉంది, ఫలము పండినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా మేమే కదా ఉంది, మా తమ్ముడే కదా అని ఆలోచన లేదు. వేసేసిండు. ఇది కారణం తన తమ్ముడు కాదు, వాడు మంచివాడు, వీడు దుర్మార్గుడు. ఆస్తి కోసం కాదు. నిన్ను ద్వేషించేవారు మొత్తము నువ్వు మంచివాడని ద్వేషించేవాళ్ళు ఉంటారు. తెలుసా? ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఎవరైనా అధికారి ఏదో ప్రజలకు మేలు చేద్దామని ఏదైనా పథకం పెట్టిందనుకో, ఆ పథకం ద్వారా కొంతమందికి నష్టం కలిగించే ఉందనుకో. సపోజు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు అన్నీ ప్రైవేట్ స్కూల్ కదా, గవర్నమెంట్ స్కూల్ అన్ని బాగా డెవలప్ చేసి ప్రైవేట్ రంగాల్లో ఎక్కువ విద్య ఎలాగ ప్రవేశపెట్టారు, ఇంగ్లీష్ మీడియం పెట్టి అందరికి బాగా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, అలా గవర్నమెంట్ బాగా చేసిందనుకో, లేదా ఒక వ్యక్తి ఎవరన్నా పూనుకొని చేసిందనుకో, ఇటు చేసేది మంచే, వీడు మంచివాడే, కానీ వాడు పక్క పెట్టేసుకుంటాడు మొహడు. వీడెవడురా నా బిజినెస్ చెడగొడుతుందో, నేను నడిపేదే విద్య మీద, ఈ విద్య ద్వారా నేను లాభాన్ని ఆర్జిస్తున్నా. వీడు అన్ని స్కూళ్ళను బాగా డెవలప్ చేసి అన్ని టాయిలెట్లు కట్టి ఇంగ్లీష్ మీడియం పెడితే రేపు నా స్కూల్కి ఎవడొద్దలేడు, నేను ఎలా సంపాదించుకోవాలి? ఎందుకు? వీడు చేసింది మంచి పనే, వీడు మంచోడే, కానీ ఎందుకు పగ పెట్టేసుకున్నాడు? కాబట్టి సోదరులు మన మీద ఇతరులు కక్ష పెంచుకోవడానికి కారణం కూడా ఎలా ఉంటుందంటే, మన చెడ్డవారమని కాదు, మనము మంచివారమై ఉన్నప్పుడు కూడా మన మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. కారణము వారి చెడ్డవారి, వారి స్వభావము చెడ్డది, చెడిపోయింది. వారి చీకటిలో నడుస్తున్నారు. చీకటి సంబంధులు మంచిని ఆశ్రయించరు. అందుకే చాలామంది యేసుక్రీస్తుని ఆశ్రయించట్లా. మంచే చెబుతున్నాం కానీ మంచి మార్గంలో నడవట్ల. ఎందుకు? వారు కయ్యను స్వభావం కలిగిన వారు. ప్రియ సోదరులు, ఈ రోజున ఒకసారి ఆలోచన చేసుకో, నువ్వు ఏ స్వభావం కలిగి ఉన్నావు? నీ కుటుంబంలో నీవు 2 కుమారులు 3 కుమారులు ఉంటే నువ్వు అందరూ సమానముగా ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఈ సోదరుల
ఒకసారి ఆలోచించాలి. చిన్నగా లేచి నిలబెడితే ఒక పాట పాడుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత కానికేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేసుకోండి సహోదరులు. నిన్న వాక్యాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి. నిన్న వాక్యాన్ని బట్టి ఒకసారి పరిశీలన చేసుకోరు. ప్రభా, వర్తమానంలో మాతో మాట్లాడే ప్రభా, నిజమే నాకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారు నేను సమానంగా ప్రేమించాలని సెలవిస్తున్నావు ప్రభా. ఇదిగో నాయన, ఒకప్పుడు నేనైతే ఒక వ్యక్తిని మాత్రమే, ఒక కుమారుని మాత్రమే ఎక్కువగా ప్రేమించాను ప్రభా. అలా ప్రేమించడం ద్వారా వారు ఒకరికొకరు విరోధులవుతారని మాట్లాడే ప్రభా. ఇక నుంచి నా కుమారులను సమానంగా ప్రేమిస్తానని వాగ్దానం ఇస్తున్నాను ప్రభా. ఇదిగో నా కడుపును బట్టి కుమారులను నేను సమానంగా ప్రేమించాలి. ప్రేమించకపోవటం వల్ల వారి ఫ్యూచర్లో చాలా బాధపడతారు, దుఃఖపడతారు, వారి గొడవలు వస్తాయి అని మాట్లాడే ప్రభా. ఇదిగో నాయన, ఈ సమయంలో ప్రభా ఎవరైతే అలాంటి తలంపు ఉన్నారో ప్రభా, వారి తలంపులను మార్చేసి వారి కుటుంబంలో కుమారులు కానీ కుమార్తెలు ఉంటే వాళ్ళందరినీ సమానంగా ప్రేమించే మనస్సును వాళ్ళకి దయచేయమని కోరుతున్నారు ప్రభా. ఇదిగో నాయన, మేము మంచివారమైనా సరే, మేము మంచివారమే కదా, మాకు ఎందుకే కష్టాలు, మేము మంచివారమే కదా, మా మీద ఎందుకు ఈ కక్షలు అని అనుకుంటున్నారు ప్రభా. కారణం ఏంటో తెలుసా? మనం మంచివారమే, కానీ లోకస్తులు మంచివారు కాదు. లోకస్తులు మన మీద చెడుగానే ఆలోచిస్తున్నారు. కారణము వాళ్ళు చెడిపోయి ఉన్నారు కాబట్టి ప్రభు వాళ్ళ కష్టాన్ని తెచ్చిపెడుతున్నారు ప్రభు. ఇదిగో నాయన, వారు కూడా మాకు సహోదరులాగా అవుదురుగాక ప్రభు, మా శత్రులు కాక మిత్రులు అవుదురుగాక ప్రభు. ఇదిగో నాయన, మాకు మేలు చేసేవారు మాకు దయచేయమని కోరుచున్నాను తండ్రి. సుమధుర స్వరముల గానాలతో, ఏనాది దూతల గలములతో కొనియాడబడుచున్న యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆనందమే నన్ను పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. Madura Sara Mula Gana